క్రీస్తు సజీవుడండి. ఈరోజు మృత్యుంజయుడండి. సాతాను తలకాని చెతగొట్టాడు, మరణపు ముళ్ళని విరగొట్టాడు. ప్రకటన గ్రంథం 1:18 చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? యేసుప్రభు అడిగే విధానం చూస్తే చాలా సర్కాసం కనబడుతుంది. ఎవరే ఎక్కడ్రా నువ్వు, ఏ అంత ఎగురో ఏది నీ అధికారం, ఏది నీ ముళ్ళేది? దేవుడు అన్నాడు, పాతాళపు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. ఎట్లొచ్చాయి? తీసుకుని వచ్చాడు కదా అన్న, నా చేతుల్లో ఉన్నాయి. చూసి ఈరోజు యేసుని నమ్మిన వారి జీవితంలో ఎంతో ధన్యత ఉంది. ఈ లోకం తాత్కాలికం. ఈ లోక సుఖభోగంలో మరి వీటి వరకు జీవిస్తున్నావా, నిత్య అగ్నిలో ఉంటావేమో, జాగ్రత్త. కానీ నీవు రక్షించబడి బాప్తీసం తీసుకుని క్రీస్తు సొత్తుగా ఆయన ప్రేమలో బ్రతికేవా, నిత్య జీవం కలిగి ఉంటారు. జాగ్రత్త. ఏది కావాలో కోరుకోలేదు. ఇది చాయిస్. బైబిల్ చూస్తే ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం, ఏది కావాలో కోరుకో. బైబిల్ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఎవరిని ఫోర్స్ చేయడు దేవుడు. ఈరోజు చాలా మంది బై ఫోర్స్ నో, బైబిల్ డస్ నాట్ ఫోర్స్ ఎనీబడి. ట్రూ క్రిస్టియన్ నెవర్ ఫోర్సెస్ ఎనీబడి. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం తెలియజేస్తాం అంతే. దేవుడు అంటాడు, ఏది కావాలో కోరుకో. దానికి సాదృశ్యాలు, ఆధారాలు ఎవరు తెలుసా, సాక్షులు ఎవరు తెలుసా? భూమి ఆకాశము వాడి సాక్షులు అంట. సో ఈరోజు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎలాంటి వారిని మార్చడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎలాంటి వారిని మార్చబడటానికి దీవెన అవకాశం ఉంది. ఈరోజు ఆయన కృపలో మనం జీవించినట్లయితే మన జీవితాలు నిజంగా మార్చబడుతుంది.